చేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని జనంలోకి తీసుకెళ్ళాలి. ఐన్స్టీన్ 3000 ఆవిష్కరణ చేస్తే 3000 ఆవిష్కరణ చేస్తే ఆయన అడిగారు, ఏమండి ఇన్ని ఆవిష్కరణలు మీరే చేశారు, మీరే కనిపెట్టారు, మీరు దేవుణ్ణి నమ్ముతారా అన్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? కనిపెట్టిన వాడిని నేనైతే అక్కడ పెట్టినవాడు ఎంత గొప్పవాడు అన్నాడు. కనిపెట్టిన వాడు నేనెంత గొప్పవాడు అయితే అసలు అక్కడ పెట్టినవాడు ఎంత గొప్పవాడు, వాడికి నమస్కారం చేయకుండా ఎలాగే అనేది. దేశభక్తికి దైవభక్తికి విజ్ఞానానికి దైవానికి తేడా ఏం లేదండి. వ్యతిరేకం చేయాల్సిన అవసరమే లేదు. అక్కడ ఆది బాగాపడ శక్తియం యశమునందన వ్యక్తి. నువ్వు ఉన్నా లేకపోయినా నీ పేరు నిలబడాలంటే విద్యార్థి ఎంత ఉత్సాహంగా ఉంటాడు. ఆయన 20 ఏళ్ల జీవితం 30 ఏళ్ల జీవితం చెప్పట్ల మనం 100 ఏళ్ల జీవితం కాదు. నువ్వు వెళ్ళిపోయాక కూడా ఇంకో 100 ఏళ్ళు 1000 ఏళ్ళు. ఎందుకని నాన్నయ్య గారిని ఇక్కడ పెట్టుకున్నామని. ఇప్పుడు వెళ్ళిపోయాడు ఆ మహానుభావుడు. 1000 ఏళ్ల క్రితం వెళ్ళిపోయాడు. ఆ మామూలు బట్ట కట్టుకుని ఆ గుండు పిలక వేసుకుని ఆ తాటాకులు పట్టుకుని గోదావరి ఒడ్డున కూర్చొని వాడు ఆవిడ పెట్టిన గోంగూర పచ్చడి తిని పచ్చాలు రాయడం తప్పితే ఈ పెద్ద మనిషికి ఏం తెలియదు. ఆయన విగ్రహం ఇక్కడ ఎందుకు పెట్టుకుని మనం అంతా దండం పెడుతున్నామండి.